ఆపరేషన్ పాపారావు మళ్ళీ త్రుటిలో తప్పించుకున్నటువంటి మావోయిస్టు సీనియర్ నేత పాపారావును మొత్తానికైతే ఆయనను ఎన్కౌంటర్ చేయడానికి బీజాపూర్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. సో దానిలో పాపారావు తప్పించినట్టుగా తెలుస్తూ ఉంది. సో బీజాపూర్లో ఎన్కౌంటర్, 4 నక్సలైట్లు మృతుల్లో కీలక నేత దిలీప్ వెడ్జా, AK-47 2 రైఫిల్ పెళ్లి పదార్థాలు స్వాధీనం. నక్సలిజం అణచివేయలేరు అంటూ సిపిఐ నారాయణ చెప్తా ఉన్నాడు. మావోయిస్టుడు నక్సలిజం అణచివేయలేరు సిపిఐ నారాయణ చెప్తే మన ఆయన అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేయదు? ఆయన కూడా నక్సల్ సపోర్ట్ చేస్తున్నాడు కదా. అట్లా ఉంటే పరిస్థితి. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత టాప్ కమాండర్ పాపారావుపై భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టగా మళ్ళీ త్రుటిలో తప్పించుకున్నారు. కీలక నేతలు కోల్పోయిన మావోయిస్టు పార్టీలో పాపారావు 57 ఏజ్ అట ముఖ్య నేతగా ఉన్నారు. మాడ్వి హిడ్మా సారథ్యం వహించిన బెటాలియన్కు బార్సే దివా తర్వాత పాపారావునే బాధ్యుడిగా ఉంటున్నట్టు సమాచారం. బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిసరాల్లో పాపారావు సహా పలువురు కీలక మావోయిస్ట్ నాయకులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా దళాలు జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉభయ పక్షాలు ఎదురుపడగా శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. మధ్యాహ్నం కల్లా 4 చచ్చిపోతే ఇంకొక పాపారావు అనే వ్యక్తి తప్పించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. 2 మావోయిస్టుల మృతదేహాలు లభించినట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర వివరించారు. ఇందులో పాపారావు సైతం మరణించడా అనే అనుమానంతో కథనాలు వచ్చాయి, కానీ ఆయన త్రుటిలో తప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఈ కాల్పులు సాయంత్రం వరకు సాగాయని, ఆ తర్వాత మరో 2 డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జితేంద్ర తెలిపారంటూ చూస్తున్నాం. దక్షిణ బస్తర్లో పాపారావుకు పట్టు. ఛత్తీస్గఢ్లోని కిస్టారం ప్రాంతానికి చెందిన పాపారావు దండకారణ్య ప్రాంతంలో పార్టీకి కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. మాడ్వి హిడ్మా వంటి ఇతర సీనియర్లు మరణించిన తర్వాత దక్షిణ బస్తర్లో మిగిలిన టాప్ మావోయిస్ట్ నేతల్లో ఒకటిగా కొనసాగుతున్నారు. దక్షిణ బస్తర్లో ఉన్న మావోయిస్ట్ క్యాడర్లపై పాపారావుకు గట్టి పట్టు ఉన్నది. దీంతో కొంతకాలంగా ఆపరేషన్ పాపారావు పేరుతో భద్రతా దళాలు ఛత్తీస్గఢ్ అడవుల్లో జల్లెడ పడుతుండగా 2025 నవంబర్ 11న జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాల నుంచి పాపారావు తుట్లో తప్పించుకున్నారు. ఇప్పుడు మరోసారి చిక్కి తప్పించుకున్న ఆయన కోసం ఇంకా అడవులు గాలిస్తున్నట్లు జితేంద్ర తెలిపారు. దిలీప్ వెడ్జా సహా 4 నక్సలైట్లు మృతి చెందినట్టుగా ఈరోజు ప్రధానంగా తెలుస్తూ ఉంది. సో మరి పాపారావు నక్సలిజాన్ని అంతమొందించాలని చెప్పేసి అమిత్ షా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు బెంగాల్లో గెలవని మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. మనమే మన దేశం ఇట్లా తగలబడితే చైనానేమో అమెరికాతో కొట్లాడుతుంది, అమెరికానేమో అటు అన్ని దేశాలు కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మనం మాత్రం మమతా బెనర్జీ టార్గెట్గా, మావోయిస్టుల టార్గెట్గా పనిచేస్తూ ఉన్నాం. ఇది మన దేశ భావదారిద్ర్య పరిస్థితి, గింత దారుణంగా ఉన్నది.